సీజ్మైట్ ఎందుకు యాడ్ చేశాము? ఈ యొక్క ఆకు కింద నల్లి ఉధృతి ఏదైతే ఉందో అది పూర్తిగా నివారణ జరగడానికి మనం వాడామండి. సో దానికి సమర్థవంతంగా పనిచేసింది. డెలిగేటు పురుగు విషయంలో సమర్థవంతంగా పనిచేసింది, కాపు దింపడంలో సమర్థవంతంగా పనిచేసింది. ఇప్పుడు సీజ్మైట్ దీంట్లో కలిపిన సీజ్మైట్ దేనికి పనిచేసిందంటే ఈ యొక్క ఆకు కింద నల్లి ఉధృతి ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడ కూడా లేదండి. చాలా అద్భుతంగా పనిచేసింది. సో సీజ్మైట్ పంతనం అది బాగుంది. సో దీంట్లో ఇంకోటి క్రాప్ మ్యాక్స్. సో క్రాప్ మ్యాక్స్ పంతనం కనుక చూసుకున్నట్లయితే క్లీన్, స్మూత్, తక్కువలో తక్కువ గ్రోత్ అనేది వస్తుంది. దాంతో పాటు మంచి పూత అనేది కనబడుతుంది. సో ఆ పూత అనేది కనిపిస్తుందా ఒక్కసారి మనం చూసుకుందామండి. సో ఫ్లవరింగ్ అనేది ఎలా కనబడుతుందో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చండి. సో ఏ విధంగా పూత కనబడుతుందో, ఏ విధంగా కాపు కనబడుతుందో మీరు ఒక్కసారి క్లియర్ కట్గా అయితే అర్థం చేసుకోవచ్చండి. సో డెలిగేట్ ప్రభావం కనబడుతుంది, సీజ్మైట్ ప్రభావం కనబడుతుంది. అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే క్రాప్ మ్యాక్స్ ప్రభావం కూడా కనబడుతుంది. మీరు చూసారా పూత అనేది ఎలా మెరుస్తూ ఉందో. సో ఈ పూత ఇలా రావడానికి కూడా కారణం వచ్చేసి క్రాప్ మ్యాక్స్ అండి. ఈ యొక్క క్రాప్ మ్యాక్స్ కలుపుకోవడం వల్ల మనకు పూత అనేది కొంచెం అద్భుతంగా రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా క్లీన్గా ఉంది. సో మనకు పై ముడత, కింది ముడత, రెండు ముడతల్లో అయితే ఎటువంటి ముడతలు లేనప్పుడే మనమైతే కొట్టాము. అలాంటి స్మూత్నెస్గా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి డెలిగేట్ మందుల్ని వాడుకున్నట్లయితే